సైలెంట్ అనే పదం వినటానికి సింపుల్ గానే ఉంటుంది. సైలెన్స్ పాటించండి అని చెప్పటానికి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. కానీ ఆ మౌనం వెనక ఉన్న వేదన, ఆవేదన సైలెంట్ గా ఉండేవారికి మాత్రమే తెలుస్తుంది అంటూ టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఒంగోలులో రగిలిపోతున్నారు. పార్టీలు మారే రాజకీయ నాయకుల కంటే జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. జెండా మోసేది మేమే, మౌనం పాటించాల్సింది కూడా మేమేనా? 44 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కలిగిన కుటుంబాన్ని ఉద్దేశించి కొందరు నేతలు పదే పదే వ్యాఖ్యలు చేయటంపై టీడీపీ కార్యకర్తల్లో ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు ఎగిరి పడుతున్నాయి. పార్టీ కష్టకాలంలో జెండా మోసింది కార్యకర్తలే, ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళింది కార్యకర్తలే, నాయకుల విజయానికి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది కార్యకర్తలే. మరి అదే కార్యకర్తలు తమ నాయకుడిపై వస్తున్న వ్యాఖ్యలను చూస్తూ ఎలా సైలెంట్ గా ఉండాలి అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో కొందరు టీడీపీ శ్రేణులు తమ అభిప్రాయాలను పోస్టుల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. సైలెన్స్ అంటే బలహీనత కాదు, సహనం. కానీ ఆ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అంటూ కొందరు కార్యకర్తలు ఘాటుగానే స్పందిస్తున్నారు. పార్టీ కోసం మేము మౌనంగానే ఉన్నాం, కానీ మా అభిమాన నాయకుడిపై మాటలు వస్తే చూస్తా ఎలా ఉండాలి అని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు మారేవాళ్ళు రాజకీయాలు చేసుకుంటారు, కానీ జెండా మోసే కార్యకర్తలు మాత్రం పార్టీని, ఆ నాయకుడిని గుండెల్లో పెట్టుకుని నడుస్తారు. అలాంటి కార్యకర్తల భావోద్వేగాలను కూడా పార్టీ అధినాయకత్వం అర్థం చేసుకోవాలి అంటూ టీడీపీ శ్రేణులు పదే పదే కోరుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే గుర్తుకు వచ్చే కుటుంబం ఏదైనా ఉంది అంటే అది ఒక్క దామచర్ల కుటుంబమే. 1982లో టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ మారకుండా, జెండా మార్చకుండా పార్టీ కోసం నిలిచిన కుటుంబంగా దామచర్ల కుటుంబానికి జిల్లాలోనే ప్రత్యేకమైన పేరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి తర్వాత రాజకీయ అవసరాల కోసమో, వ్యాపారాల కోసమో జెండాలు మార్చే నేతలు చాలా మంది ఉన్నారు. కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జెండాను వదలకుండా కార్యకర్తలకు అండగా నిలిచిన కుటుంబం ఒక్క దామచర్ల కుటుంబమే అంటూ టీడీపీ కార్యకర్తలు ముక్త కంఠంతో చెబుతున్నారు. జిల్లా ప్రజలు పెద్ద ఆయనగా పిలుచుకునే దామచర్ల ఆంజనేయులు టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఆయన తదనంతరం ఆయన రాజకీయ వారసుడిగా వచ్చిన దామచర్ల జనార్దన్ చిన్న వయసులోనే పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు భుజాన వేసుకున్నారు. జిల్లా టీడీపీ కష్టాల్లో ఉన్న ప్రతిసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి పార్టీ కష్టాల్లో ఉంటే ముందుండేది నేనే అన్నట్లుగా దామచర్ల పనిచేశారు. అధికారం లేని సమయంలో కూడా కార్యకర్తలకు అండగా నిలిచారు. వయసు చిన్నదైనా పెద్ద బాధ్యతతో పార్టీకి పనిచేశారు. అందుకే దామచర్ల జనార్దన్ నాయకత్వాన్ని టీడీపీ కార్యకర్తలు ఎల్లప్పుడూ కోరుకుంటారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలు ఎదుర్కొన్న 75 కేసులు, మహిళలను కోర్టుల చుట్టూ తిప్పటం, జైల్లో పెట్టటం, రాజకీయ ఒత్తిళ్లు ఒక్కటా రెండా ఎన్నెన్నో కార్యకర్తలు పడని కష్టం లేదు, చూడని బాధ లేదు. అలాంటి సమయంలో దామచర్ల జనార్దన్ ముందుండి పోరాడారని, కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టకుండా టీడీపీ క్యాడర్కు ధైర్యాన్ని ఇచ్చారని, అందుకే దామచర్లకు 2024లో ప్రజలు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. పార్టీ మారితే పదవి వస్తుందా, ప్రత్యర్థిపై పై చెయ్యి సాధించగలమా అనే లెక్కలు ఎప్పుడూ వేసుకోలేదు. అందుకే ఇప్పటి వరకు పసుపు జెండాని మార్చలేదు, పార్టీ మారలేదు, తన సిద్ధాంతాలను కూడా మార్చుకోలేదు. ఇది దామచర్ల జనార్దన్ రాజకీయ చరిత్ర. మరోవైపు టీడీపీ శ్రేణులు ప్రస్తుత జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి రాజకీయ ప్రయాణంపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. 2024 ఎన్నికల అనంతరం బాలినేని శ్రీనివాసులరెడ్డి జనసేనలో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తున్న టీడీపీ శ్రేణులు పార్టీ మారటం మీ రాజకీయ నిర్ణయం కావచ్చు, కానీ కూటమిలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షాలపై పదే పదే బహిరంగ విమర్శలు చేయటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. జనసేనను బలోపేతం చేయటమే తన ధ్యేయమని చెబుతున్న బాలినేని ఆ దిశగా జిల్లాలో ఏ కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు.
పార్టీలో పదవి వద్దు అంటారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో తాను తన కుమారుడు పోటీ చేస్తాము అంటారు. అసలు బాలినేని రాజకీయ లక్ష్యం ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి అంటున్నారు. జనసేనలోకి వచ్చిన తర్వాత పార్టీలో విభేదాలు ఎందుకు వచ్చాయి? బాలినేని జనసేనలో చేరిన తర్వాతనే జనసేనలో 2 వర్గాలు ఎందుకు ఏర్పడ్డాయి? జనసేన ఆవిర్భావం నుంచి జనసేన పార్టీ జెండా మోసిన నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకోవలసిన సమయంలో అంతర్గత విభేదాలు ఎందుకు వచ్చాయి అని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకుడు పార్టీలో కలిసికట్టుగా పనిచేయాలే గాని వర్గాలుగా విడగొట్టకూడదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై ఆరోపణలు చేయటం, సవాళ్లు విసరటం, అనంతరం హైదరాబాద్ వెళ్లటం, మళ్ళీ కొంతకాలానికి వచ్చి అదే విమర్శలు చేయటం, తిరిగి హైదరాబాద్ వెళ్లటం గత 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న రాజకీయ తంతు ఇదేగా అంటూ టీడీపీ శ్రేణులు బాలినేనిని నిలదీస్తున్నారు. జనసేనకు నిజంగా అన్యాయం జరిగితే అధిష్టానంతో మాట్లాడాలి. కూటమిలో సమస్య ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలి. మీడియా ముందు ఆరోపణలు చేసుకోవటం ద్వారా కూటమిలో చిచ్చు పెట్టడం ఎవరికి మేలు చేయటానికి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ముందు జనసేనను బలోపేతం చేయండి, తర్వాత టీడీపీపై మాట్లాడండి. ఏమన్నా అంటే దామచర్ల జనార్దన్ రాజకీయంపై మాట్లాడుతావు. ఆయన రాజకీయంపై మాట్లాడేటప్పుడు అసలు బాలినేని మీరు మొదటిసారి పోటీ చేసినప్పుడు ఈదర హరిబాబు ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యకపోతే నీ రాజకీయ జీవితం ఏమయ్యేది? ఆలోచించు, నువ్వే చెప్పు. బాలినేని తన రాజకీయ ప్రయాణంలో గతంలో వైసీపీ పార్టీలో ఉన్నారు. అసలు వైసీపీ పార్టీ ఎందుకు వీడారో కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి అంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో బాలినేనికి జరిగిన అన్యాయం ఏమిటి? జనసేనలో చేరిన తర్వాత కూటమి బలోపేతానికి నువ్వు చేసిన పనులు ఏంటి? జనసేనలోని విభేదాలను పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి అంటూ బాలినేనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక బాలినేని నా అనుచరుడిని ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లో ఉంచారు అని ఎగిరెగిరి పడుతున్నావు. గత వైసీపీ ప్రభుత్వంలో నువ్వు ఎంతమంది టీడీపీ వాళ్ళని జైల్లో పెట్టావు, కోర్టుల చుట్టూ తిప్పావు, నీ మనుషులతో కొట్టించావు. మరి ఇప్పుడు కూటమిలో ఉంటూ నీ అనుచరుడి కోసమే నువ్వు నానాయాగి చేస్తున్నావుగా. మరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న దామచర్లకు ఆయన అనుచరుల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళు, కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళు, నీ మనుషులతో దెబ్బలు తిన్నవాళ్ళు చెప్పరా వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి? మరి ఇప్పుడు దామచర్లను ఏం చేయమంటావు? అది కూడా నువ్వే చెప్పు బాలినేని. వీటన్నింటికి సమాధానాలు చెప్పగలవా బాలినేని అంటున్నారు. చివరగా టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నది ఒక్కటే, దామచర్ల కుటుంబం రాజకీయ అవసరాల కోసం జెండా మార్చే కుటుంబం కాదు. 1982 నుంచి టీడీపీ జెండాను భుజాన వేసుకుని నడిచిన కుటుంబం. కష్టకాలంలో పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన దామచర్ల జనార్దన్ను విమర్శించే ముందు మీ రాజకీయ ప్రయాణాన్ని, మీరు పార్టీ కోసం చేసిన పోరాటాన్ని ముందు ఒక్కసారి ప్రజలకు చెప్పండి. మీరు జనసేనను బలోపేతం చేయండి, కూటమిలో విభేదాలు లేకుండా చూడండి, ఆ తర్వాత మిత్రపక్షాలపై రాజకీయ విమర్శలు చేయండి అంటూ టీడీపీ శ్రేణులు బాలినేనిని ఘాటుగానే హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.